ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఈ కూటమి జనసేన తరపున అయితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు అయితే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ ఏది కూడా నెగిటివ్ లేకుండా ఉంది కాబట్టి అందుకోసం పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, ఈసారి ఖచ్చితంగా గెలవాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి పవన్ కళ్యాణ్ నిన్న నామినేషన్ నా మీద 5 కేసులు అని పెట్టారు కదా నామినేషన్ పేపర్లో. సో మరి కేసులు అయితే ఉన్నాయి కదా. కేసులు ఉన్నాయంటే అది ఏదైనా తప్పుడు కేసులైనా పెట్టచ్చు కదా, కరెక్ట్ కేసులే పెట్టాలని రూల్ ఏం లేదు కదా. అందుకోసం అది తప్పుడు కేసులు కూడా అనుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు జనసేన టీడీపీ మరి ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది కాబట్టి జనసేన బీజేపీ టీడీపీ కలిపి అయితే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే టఫ్ పొజిషన్. ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కరెంట్ బిల్లులు 500 వచ్చేది. ఇప్పుడు జగన్ గారి హయాంలో చూసుకుంటే 1500 నుంచి 2000 వస్తుంది కదా. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఫస్ట్ ఉచితాలు ఆఫ్ చేయాలన్నా, ఆఫ్ చేయాలి. సబ్సిడీలు ఇచ్చకుండా పర్లేదు కానీ ఉచితాలు అయితే ఇవ్వద్దు. అది ఏ గవర్నమెంట్ అయినా సరే, ఎవరైనా సరే. ఓకే. సో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. సో నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగిందనుకుంటున్నారా మీరు? లేదు, జరగలేదు భయ్య. మద్యపాన నిషేధం అయితే జరగలేదు. అది ఆపుతారని కూడా నమ్మకం లేదు. అది ఆపితే మంచిదే కానీ ఆపేది నమ్మకం అయితే లేదు. ఓకే. సో ఇప్పుడు వాలంటరీ వ్యవస్థని బానిసలుగా వాడుకొని 5000 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే వాళ్ళని 10,000 ఇచ్చి ఆదుకుంటా అని చెప్తున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది ఇప్పుడు ఆ 50 హౌసెస్కి ఒకళ్ళని చెప్పి అన్నారు. మరి వాళ్ళ వల్ల ఎంత లాభం ఉంది, ఎంత ఉపయోగం ఉందో ఇదివరకు పొగినోళ్ళు ఉన్నారు, తిట్టినోళ్ళు ఉన్నారు. ఈసారి కూడా ఇప్పుడు కూడా అదే అంటున్నారు. ఇక వాళ్ళది ఏందనేది వాళ్ళే డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ నుంచి 13 లక్షల కోట్లు తీసుకొచ్చామన్నారు. నిజంగానే ఆంధ్ర రాష్ట్రంలో 13 లక్షల కోట్లు వచ్చాయి అనుకుంటున్నారా? వస్తే ఎక్కడ డెవలప్ జరిగింది? వచ్చినవి రాలే తెలియదు. ఒకవేళ వచ్చినా కానీ అవన్నీ కూడా ఉచితాల కిందకే పోతాయి. ఉచితాల కిందే పోయినాయి తప్ప డబ్బులు పంచడమే తప్ప డెవలప్మెంట్ అనేది ఎక్కడా కూడా చూపించలేదు. రీసెంట్గా జగన్ గారిపై రాయదాడి జరిగింది కదా, దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అది చెప్పలేమండి. అది ఒకవేళ అట్లా నిజంగా జరిగితే మాత్రం తప్పే. ఒకవేళ వీళ్ళు కావాలని చేసుకుంటే మాత్రం అది చేసేది ఏం లేదు. ఒకవేళ కోడికత్తి డ్రామా అనే అయితే మాత్రం అదైతే తప్పే. ఒకవేళ అట్లా చేసుకుంటే మాత్రం ఇవాళ రేపు ప్రజలందరికీ తెలుసు ఎవరికి ఏం చేయాలనేది. సో ఓవరాల్ ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం అయితే నాకైతే పవన్ కళ్యాణ్ గారు ఉండాలనుకుంటున్నా. మరి ఎవరైతే తెలుస్తారో తెలియదు. అది ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టీడీపీ. ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు? టీడీపీ అభివృద్ధి చేసింది కాబట్టి అందువల్ల. మరి ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా ఉన్నాయనుకుంటున్నారు మీరు ఈ జగన్ గారి 5 years పరిపాలనలో? హయాంలో లేవు అంతగా. అది సో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూసుకుంటే మనకు కరెంట్ బిల్లులు 500 అట్లా వచ్చేది. కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో చూసుకుంటే 1500 నుంచి 2000 వస్తుందంట. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కరెంట్ బిల్లు అయితే ఎక్కువ వస్తున్నాయి బాగానే. ఓకే. అది ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాన్నారు జగన్ గారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి ఎలక్షన్లోకి వస్తా అన్నాడు. చేశారనుకుంటారా? చేయలేదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో కలిశారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ. ఓకే. మరి ఎలా ఉండబోతుంది నెక్స్ట్ 5 years డెవలప్మెంట్స్ కానీ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతుంది? చంద్రబాబు వస్తే గ్యారెంటీగా. చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు అయితే బాగా డెవలప్ చేస్తారు, బాగానే ఉంటుంది. అంతే ఇదేంటి ఇన్కమ్ కూడా పెంచుతారు. ఓకే. అది మరి జగన్ గారు ఇన్కమ్ పెంచింది అని చూస్తున్నాం ఆల్రెడీ. ఓకే. ఇప్పుడు నాడు నేడు కింద స్కూలింగ్ డెవలప్మెంట్ అయింది. మీ ఇంట్లో మంచి జరుగుతుంది నాకు ఓటేయండి అంటున్నారు కదా జగన్ గారు. మరి నిజంగానే మీ ఇంట్లో మంచి జరిగింది అనుకుంటున్నారా? ఓకే, స్కూల్లో డెవలప్ చేశారు కాదనట్లేదు. కాదు మనకి ఇన్కమ్ కూడా రావాలి కదా, జాబులు రావాలి. అది ఓవరాల్గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు. గతంలో కరెంట్ బిల్లులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 500 వచ్చేది. ఇప్పుడు 1500 2000 వాళ్ళకి అయితే ఫ్రీగా ఇచ్చారన్న. కరెంట్ బిల్లు SC ST వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు. యూనిట్ నో ఛార్జెస్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు, 800, 900 మా ఇంట్లోనే వస్తుంది. బయటకు ఎందుకు? 800 వచ్చింది. లాస్ట్ 800 వచ్చింది. ఇంతకుముందు 200, 250 ప్రతి నేనే గూగుల్ పే కట్టేది. అది అంటే అన్న ఇప్పుడు జగన్ గారు వాలంటరీ వ్యవస్థని బానిసలుగా వాడుకొని 5000 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 10,000 ఇచ్చి వాళ్ళని ఆదుకుంటా అని చెప్తున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటనే? కరెక్టే. అంటే వాళ్ళకి కొంతమంది జీతం వస్తుంది, కొంతమంది జాబ్ వచ్చినట్టు ఉంటుంది, ఉండొచ్చు, చేసుకోవచ్చు. 10,000 అంటే ఓకే. మళ్ళీ 5,000కి ఏమొస్తుందన్న మనం చూస్తున్నాం. సో చంద్రబాబు అంటే జగన్ గారు మళ్ళీ గెలిస్తే మొదటి సంతకం వచ్చేసి వాలంటరీ వ్యవస్థపై పెడతా అంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మరి మెగా డిఎస్సీపై పెడతా అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్ అన్న చేస్తాను నమ్మకం లేదన్న. చంద్రబాబు పక్కా వస్తారు. ఏదైనా చేయాలన్నా చంద్రబాబే. సో ఇప్పుడు జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు 6 Super 6 పథకాలు పెట్టారు కదా. సో మీకు ఎలా అనిపించాయి? బాగుంది. ప్రతి మహిళకి ఫ్రీ బస్సు ఓకే.
మన ఆల్రెడీ తెలంగాణలో చూస్తున్నాం, రేవంత్ రెడ్డి పెట్టేశారు. నెక్స్ట్ చంద్రబాబు గెలిస్తే పెడతా ఉన్నాడు, పక్కా చేస్తాడు కూడా. నెరవేరుస్తారా మరి? పక్కా చేస్తాడన్న. ఓకే. సో ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు జగన్ గారు, మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏ మేర జరిగింది అనుకుంటున్నారు సంపూర్ణ మద్యపానం? సార్ అంత డబల్ రేట్ పెరిగి అన్న, ఎక్కడ జరిగింది? భూమి కొత్త బ్రాండ్ భూమి మరి ఇప్పుడు సిద్ధం బ్రాండ్ కూడా వస్తుంది, దిగుతుంది. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ నుంచి 13 లక్షల కోట్లు తీసుకొచ్చామన్నారు, నిజంగానే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి అనుకుంటున్నారా? ఏ లేదు, మొత్తం చూస్తున్నాక మొత్తం స్కామ్ అన్న. ఓకే. ప్రతి ఒక్క ఎంపీ నుంచి ప్రతి ఒక్క మొత్తం స్కామ్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్లీ జగన్ గారిపై దాడి జరిగింది, రాయి దాడి. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? చూస్తా న్యూస్ వచ్చేసింది కన్నా, మన రిలీజ్ చూస్తా ఉన్నాం. 200 ఇస్తే మా బాబు వచ్చాడు, వాళ్ళకి మా బాస్ ఏం తెలీదు అలా అని చెప్పి వచ్చేసింది, అది న్యూస్ వచ్చేసింది, చూస్తున్నాము. అదే అదంతా పెద్ద డ్రామా అని అందరూ తెలిసిపోయింది. 200 ఇస్తే బిర్యానీ ప్యాకెట్ ఇస్తే వచ్చేయాలని చెప్పి అందరూ అంటారు, అదే రీల్స్ చూస్తున్నాం కదా. అది ఓవరాల్ ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు అన్న, పక్క చంద్రబాబు. నమస్తేనే. నమస్తే, చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో జగన్ రావచ్చని అనుకుంటున్నాం మేము కూడా. ఎందుకు జగన్ అనుకుంటున్నారు? జగన్ పరిపాలనలో స్కూళ్ళు బాగుపడ్డాయి, ఈ పథకాలు అంటే బీదవాళ్ళు చాలా బాగుపడ్డారు, దానివల్ల జగన్ రావచ్చని అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా అనిపించాయి మరి జగన్ గారి పరిపాలన? డెవలప్మెంట్ అంటే ఒకటేసారి కాదు కదా, నిదానంగా అవుతుంది కదా డెవలప్మెంట్. డెవలప్మెంట్ అనేది పేదలు డెవలప్మెంట్ కావాలి, కానీ రోడ్లు అవన్నీ నిదానంగా డెవలప్మెంట్ అవుతాయని మేము అనుకుంటున్నాం. జగన్ ప్రభుత్వంలో బీదవాడు అనేవాడు కొంచెం బాగుపడతాడు. ఓకే. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు జగన్ గారు 175 కొడతా అంటారు, మరి ఏ మేర కొట్టచ్చు అనుకుంటున్నారు? 175 పేదవాళ్ళ పరిపాలన కాబట్టి 175 రావచ్చు అని అనుకుంటున్నాం. సో చాలా మంది విమర్శిస్తున్నారు, ఒకవేళ గెలిస్తే మేము అంటే పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే మేము గెలిస్తే టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేసి జగన్కి పాతాల్లోకి తొక్కేస్తాం అంటున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 14 ఏళ్ళ నుంచి చంద్రబాబు ఏం చేయలేదు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామంటే జనాలు నమ్మట్లేదని మేము అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు ఎంతో అనుభవులైన చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు జగన్ని పవన్ కళ్యాణ్తో కాపురం చేయమంటున్నారు కదా. సో రీసెంట్గా చూస్తున్నారు, వైరల్ బాగా అవుతుంది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 14 ఏళ్ళ పరిపాలనలో చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ పథకము అనేది ఒక బెనిఫిట్ ఏదన్నా ఉన్నదంటే ప్రజలకు ఏ బెనిఫిట్ లేదు, జనాలకు ఈ పథకము పలాని డెవలప్మెంటు పలాని అమరావతి డెవలప్మెంట్ అని అది కూడా చేయట్లేదు. దానివల్ల దాని ప్రభావం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకు బాగా చేశారు కాబట్టి 175 రావచ్చు. సో సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం అప్పుల పాలవుతుంది. ఇప్పటికీ బీహార్ అది చాలా మంది ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. సో పాకిస్తాన్ అవుతుంది ఏదో అంటున్నారు కదా. సో దాని మీద అభిప్రాయం ఏంటి? పేదల కోసం అప్పు చేసిన దానికి శబాస్ అని అనుకోవాలి కదా. పేదలే కదా కట్టాల్సిందంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చినప్పుడు పలానా అప్పు తీసుకొస్తున్నామని అపోజిషన్ వాళ్ళ మీద అరవడం తప్ప ప్రజలు తీసుకొచ్చిన అప్పుతో ప్రజలకు న్యాయం చేస్తున్నాడు కదా. అందువల్ల పథకాలకు డబ్బు వస్తుంది, అదే రాజధాని నిర్మాణానికి డబ్బు పెట్టట్లేదు, దానిపైన మీ ఒపీనియన్ ఏంటంటే? రాజధాని అంటే ఒక సంవత్సరంలో 5 ఏళ్లలో 10 ఏళ్లలో డెవలప్మెంట్ కావాలంటే ఒక చిన్న వ్యవసాయ భూములలో డెవలప్మెంట్ కావాలంటే కాదు, నిదానంగా డెవలప్మెంట్ చేయాలి. కానీ వైజాగ్ అనేది ఆల్రెడీ డెవలప్మెంట్ ఏరియా, వైజాగ్ డెవలప్మెంట్ అవుతుంది గ్యారెంటీ. ఇక్కడ 10 రూపాయలు పెట్టేదాకా 5 రూపాయలు అయితే అంతే అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తా అంటున్నారు వంగగీత మీద, నిజంగానే అంత దమ్ముంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 100% వంగగీత మీద 100% ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్ ఒక మాటలో నెక్స్ట్ సీఎం అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి రావచ్చు. మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జనసేన టీడీపీ. ఎందుకు జనసేన టీడీపీ అనుకుంటున్నారు మీరు? అంటే జగన్ పరిపాలన చూస్తారు, ఇంకా జనసేన మిగిలింది అండ్ చంద్రబాబు. సో ఒకవేళ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ చేసి మీరు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మరి డెవలప్మెంట్? బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు జనసేన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసి రాష్ట్ర రాజధాని కానీ రైతులు కానీ సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏమైనా డెవలప్ కావచ్చు అనుకుంటున్నారు మీరు? డెవలప్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాను, అంటే జాబ్స్ పరంగా అన్నీ మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే. సో 2047 విజన్తో వస్తున్నారు. గతంలో 2020 విజన్తో హైదరాబాద్ని డెవలప్మెంట్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. అదే మాదిరిగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అనుకుంటున్నారు 2047 విజన్? జరగవచ్చు అనుకుంటున్నారు? జరగవచ్చు.
ఓకే, ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూసుకుంటే కరెంట్ బిల్లులు 500 వచ్చేది. సో ఇప్పుడేమో 1500 నుంచి 2000 వస్తుంది జగన్ గారి పరిపాలన. సో మీకు ఎలా అనిపిస్తుందమ్మా? ఇగో సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన తర్వాత ఎలక్షన్లోకి వచ్చి ఓటు అడుగుతున్నారు జగన్ గారు. సో నిజంగానే సంపూర్ణ మద్యపానం నిషేధం అయిందనుకుంటున్నారా మీ ఊర్లో? లేదు. సో చంద్రబాబు నాయుడు గారు వస్తే మెగా డిఎస్సీపై నా మొదటి సంతకం పెడతా అంటున్నారు. అదే జగన్ గారు మళ్ళీ గెలిస్తే నా మొదటి సంతకం వాలంటరీ వ్యవస్థపై పెడతా అంటారు. మీకు మెగా డిఎస్సీ కావాలనుకుంటున్నారా లేక వాలంటరీ వ్యవస్థ కావాలనుకుంటున్నారా? బెస్ట్ క్వశ్చన్ ఇది. డిఎస్సి వేస్తాను అంటున్నారు. ఆయన వచ్చినప్పటి నుంచి స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ డిఎస్సి అనేదే లేదు. ఎందుకంటే నేను కూడా ఒక డిఎస్సి స్టూడెంట్. ఓకే, సో మీకు చంద్రబాబు నాయుడు వస్తే డిఎస్సీ ఇస్తా అంటారు, మొదటి సంతకం పెడతా అంటున్నారు. అవును, మరి వచ్చే జాబ్ వచ్చే అవకాశాలు ఉంటుందా? ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు గతంలో ఇప్పుడు జగన్ గారిని రాయితో కొట్టారు కదా, రాళ్ల దాడి జరిగింది కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఆపోజిట్ టీం వాళ్ళు కొట్టుండొచ్చు అని అనుకుంటున్నాను. లేకపోతే వాళ్ళే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఓవరాల్ ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? టీడీపీ వస్తుందేమో అనుకుంటున్నాను. నమస్కారం అండి. సో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి సార్, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు తెలుగుదేశం అనుకుంటున్నారు మీరు? తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా కానీ, అది పవన్ కళ్యాణ్ అవ్వచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, వీళ్ళిద్దరికీ సోర్స్ ఉంది కదా, కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరొకరు అవుతారు ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు జగన్ గారి 5 years పరిపాలన మీకు ఎలా అనిపించింది సార్? పరిపాలన బాగానే చేశాడండి, బాగా చేయలేదని ఎవరన్నారు? అందరికీ ఏంటంటే ఆ డబ్బంతా కూడా అందరికీ పంచిపెట్టేశారు. అంటే ఓట్ల రూపంలో కొనేసుకున్నాడు, ఓట్లు వేసేస్తారనుకుంటున్నాడు. అభివృద్ధి లేదు, ఐటీ కంపెనీలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, రవాణా సౌకర్యం లేదు, పూర్తిగా ధ్వంసం చేసేసాడు. సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. ఇప్పుడు ఉద్యోగాలు రావాలంటే కంపెనీలు రావాలి, కంపెనీ మీద దృష్టి పెట్టలేదు, పారిశ్రామిక వాడ మీద దృష్టి పెట్టలేదు, అలాగే దేని మీద దృష్టి పెట్టకుండా ఓన్లీ పథకాల రూపంలో అర్హుడు కాని వాడికి, ఇప్పుడు అర్హత ఉన్నవాడికి పంచిపెడితే ఇస్తే అది అందరికీ సంతోషమే. కానీ అర్హత లేని వాళ్ళకు కూడా ఇచ్చేసి మీకు ఎంత ఇచ్చాను, ఈ బటన్ నొక్కాను, ఆ బటన్ నొక్కాను అని సొల్లు కబుర్లు చెప్తూ కాలక్షేపం చేసేసి ఆ రాష్ట్రాన్ని అధపాతాళానికి తొక్కేశాడు. ఇది వాస్తవం. సో ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకుంటే కరెంట్ బిల్లులు 500 వచ్చేది. సో ఇప్పుడు 500 తక్కువ వచ్చేది, కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూసుకుంటే చాలా ఎక్కువ వస్తుంది అంటున్నారు కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అలాగే సార్, నేను ఒకటి చెప్తున్నా తమ్ముడు, మాది ఆంధ్రప్రదేశ్, తుని దగ్గర సత్యవరం అనే ఊరు. నేను ఇక్కడ ఉంటాను, మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటుంది హైదరాబాద్లో. మా అమ్మగారు ఒక్కరే ఇక్కడ ఉంటారు. ఆయన చేసిన 2 దుర్మార్గాలు నా పట్ల నేను చెప్తాను. నేను మా అమ్మ ఆరోగ్యం బాగుంటలేదని చెప్పి ఏసీ తీసుకెళ్ళి బిగించాను, ఒక ఏసీ తీసుకెళ్ళి బిగించాను. ఏసీ బిగిస్తే మనకేంటి, ఎంత కాలితే అంత కరెంటు బిల్లు వస్తుంది కాదంట. ఏసీ బిగిస్తే ఓవర్లోడ్ అట. 3500 రూపాయలు కట్టకపోతే కరెంటు బిగిస్తానని మా అమ్మని బెదిరించారు. అదేంటి, ఎక్కడ చూడలేదు నేను. ఏసీ బిగిస్తే ఇక్కడ ఏసీ బిగించుకుంటాం, ఏసీ ఎంత కాలితే అంత కరెంటు బిల్లు వస్తుంది, అది మనం పే చేసుకుంటాం. కానీ అక్కడ ఉన్నటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి 3500 రూపాయలు కట్టించుకున్నాడు. రెండవది వాటర్ కలెక్షన్, రోడ్డు ఎక్స్టెన్షన్ చేశారు కొద్దిగా, మా ఇంటికి వెళ్ళి వాటర్ కలెక్షన్ కట్ అయింది. మళ్ళీ పంచాయతీ ఆఫీస్ నుంచి ఫోను, ఏమండి మీరు 3500 కట్టాలంటే కలెక్షన్ పెట్టాలంటే. అదేంటి, నా కలెక్షన్ కదా అది. వాడు రోడ్డు ఏదో గుంతలు తవ్వేసి తీసేశాడు. తీసిన తర్వాత మళ్ళీ కలెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత పంచాయతీకి ఉంటుంది కదా. లేదంట 3300 రూపాయలు కట్టాలని బిల్లు పంపించాడు. మా అమ్మమ్మ టెన్షన్, వాటర్ కలెక్షన్ ఎవరంట. ఎవడమ్మా అతను, మరి ఎవరో పంచాయతీ ఆఫీసర్ మాట్లాడారు. లేదండి ఇక్కడ రూల్ అంతేనండి, తెలంగాణ కాదండి ఆంధ్రప్రదేశ్ అనండి. ఒరే వెదవల్లారా, కట్ చేసింది మీరు, పెట్టవలసిన బాధ్యత మీది, మళ్ళీ 3000 నేను ఎందుకు కట్టాలండి? కడితే కట్టు, లేదా మరి నీకు ఆ వాటర్ కావాలంటే కట్టానండి, తప్పనిసరిగా. ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారు వస్తే మెగా డిఎస్సీపై పెడతా అంటున్నారు మొదటి సంతకం. అదే మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వాలంటరీ వ్యవస్థపై మొదటి సంతకం పెడతా అంటున్నారు. మీకు మెగా డిఎస్సీ కావాలనుకుంటున్నారా, వాలంటరీ వ్యవస్థ కావాలనుకుంటున్నారు సార్? మెగా డిఎస్సీ కావాలి, ఉద్యోగాలు కావాలి. ఫస్ట్ నా వయసుకు వచ్చి నాకు ఒక 3 పిల్లలు చదువుకుని ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగం కావాలి, కానీ మెగా డిఎస్సీ వస్తే ఉద్యోగం వస్తుంది. అంటే వాలంటరీ వ్యవస్థ బలోపేతం చేస్తే ఉద్యోగం ఎలా వస్తుంది? అక్కడ చదువు వచ్చినా చదువు రాకపోయినా కార్యకర్తలందరికీ వాలంటరీ కింద ఇచ్చేశారు. వాడేదో 3 ఇళ్ళకి ముష్టెత్తుకుని తిరుగుతూ ఉన్నాడు.
ఊరికే అసలు అనవసరమైన పనులు. ఏదో ఇంటికేమో రేషన్ బియ్యం అంట, దానికి ఒక వ్యాను, దానికి ఒక డ్రైవరు, అనవసరమైన ఖర్చులు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అతను. సో ఓవరాల్ ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు సార్ మీరు? చెప్పాను కదా, బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిలో ఉన్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని సీనియారిటీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి పవన్ కళ్యాణ్ గారికి సమాన హోదా ఉన్న పదవి ఇచ్చి చేస్తే అద్భుతంగా రాష్ట్రం పురోగతిస్తుందని నా అభిప్రాయం. హాయ్ అన్న. ఏపీలో ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, అవును. ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుందన్న. ఎందుకు అనుకుంటున్నారు? పేదల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల కోసం నిరంతరం పోరాడే వ్యక్తి కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రావాలని మేము అందరం భావిస్తున్నాం. ఓకే అండి. ఆయన ఎలక్షన్స్కి వచ్చే ముందు మద్యపానం నిషేధం చేస్తా అన్నారు, చేశారా? మద్యపాన నిషేధం అనేది హామీ ఇచ్చిండన్న, కొంచెం రేట్లు పెంచుకుంటూ వచ్చారు. కానీ ఈసారి కుదరకపోవచ్చు, కానీ నెక్స్ట్ 5 ఏళ్లలో ఆయన ఖచ్చితంగా హామీని కూడా నెరవేర్చి 2029 పోయే టయానికి ఆ మద్యపాన నిషేధం కూడా పూర్తిగా నిషేధించి ఎలక్షన్లో పోతాడన్న. 3 రాజధానుల పైన మీ ఒపీనియన్ ఏంటి బ్రదర్? ఒక గొప్ప నిర్ణయం అన్న. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలలో అతి గొప్ప నిర్ణయం ఏదైనా ఉందంటే అది 3 రాజధానులే అన్న. ప్రతి దాన్ని రాయలసీమను కావచ్చు, ఇటు ఉత్తరాంధ్రను కావచ్చు, కోస్తాంధ్ర 3 ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసి ఈసారి ఎటువంటి వ్యక్తులు కానీ ప్రాంత ప్రజలు కూడా సపరేట్ రాజధాని అడగకుండా ఆయన ముందుగానే 3 రాజధానుల పదంతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి సంతోషాలతో ఉండడానికి మంచి గొప్ప నిర్ణయం తీసుకున్నాడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, అతని పథకాల మీద పెట్టిన డబ్బేది రాజధాని నిర్మాణం మీద పెట్టలేదని అంటున్నారు, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి అన్న? రాజధాని అంటే ఒక రాజధానిలో ఎవరు ఉంటారన్న? రాజు ఉంటాడు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఒక గ్రామంలో ఒక సచివాలయం, ఒక రైతు భరోసా, ఒక హెల్త్ క్లినిక్, ఈ 3. రైతు అంటే మన దేశంలో రాజు అంటే ఎవరు? రైతు. ఆ రైతుకు కావాల్సిన 3 కూడా ఒకే ఊరిలో లభిస్తున్నాయంటే ప్రతి ఊరు ఒక రాజధానే కదా. ప్రతి ఊరు రాజధాని అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సపరేట్గా రాజధాని అవసరమే ఉందన్న. రాజధాని అనేది ఉంటే అక్కడ ఇన్కమ్ జనరేట్ అవుద్ది, రాష్ట్ర ప్రజలకు అంటే పథకాలకు కొన్ని ఎక్కువ పెట్టచ్చు కదా అనేది. అలా ఏం లేదన్న. ఇప్పుడు పథకాలకు ఆయన డబ్బు సంపద సృష్టిస్తుండు. మీరు ఈ ఎల్లో మీడియా అయినటువంటి TV5, ABN వీళ్ళు చేసే దుష్ప్రచారం తప్ప ఆంధ్రప్రదేశ్లో కూడా ఐటీ కంపెనీలు ఉన్నాయి, అన్నీ రన్ అవుతున్నాయి. మన ఇన్ఫోసిస్ కూడా మన వైజాగ్కి వచ్చింది, అన్నీ కూడా రన్ అవుతున్నాయి. అంతా ఎల్లో మీడియా సృష్టించింది తప్ప ఏం లేదు. అభివృద్ధిలో పాటు సంక్షేమంలో రెండిటల్లో కూడా 2 కళ్ళులా భావించి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు అన్న. జగన్మోహన్ రెడ్డి గారిని రాయితో కొట్టడంపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఉంటారన్న ఆడొకళ్ళు ఈడొకళ్ళు. రేపు మళ్ళా అధికారంలోకి రాబోయే జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటిని తట్టుకోలేక ఈ రాళ్ల దాళ్ళు కత్తుదాళ్ళు చేస్తుంటారు. ఇవన్నీ ఆయనతో ఎంట్రుకతో సమానం. మళ్ళీ రాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఐ థింక్ మళ్ళీ జగనే వస్తాడు ఏపీలో. ఎందుకు జగన్ వస్తారు అనుకుంటున్నారు అన్న? మరి ఆయన ఇచ్చే పథకాలన్నీ ప్రతి ఒక్కరికి A to Z, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి, అంటే ఇంటే స్కూల్లో కానీ మళ్ళా ఊళ్ళో అంటే స్కూల్లో పిల్లలకి చదవలేని పిల్లలకి పథకాలు వస్తున్నాయి. వాళ్ళ తల్లిదండ్రులకి డైరెక్ట్ అకౌంట్లో అమౌంట్ వేస్తుర్రు. అందుకోసం ప్రతి ఒక్కరికి వెళ్తున్నాయి కాబట్టి ఏపీలో మళ్ళీ జగన్ వస్తారని గట్టి నమ్మకం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి వల్ల ఏమైనా ఇబ్బంది? ఇక వాళ్ళ కూటమి అంటే మనకంత తెలియదు. మళ్ళీ జగన్ వస్తారని మన నమ్మకం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు తప్ప రాష్ట్ర అభివృద్ధి చేయట్లేదు. ఏం లేదు, ఆయన మళ్ళీ జగన్ వస్తేనే మళ్ళీ డెవలప్మెంట్ చేస్తాడు ఏదైనా. అంటే రాజధాని నిర్మాణం పైన ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు ఇంతవరకు. ఈ అన్నట్లే కానీ తీసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు మద్యం నిషేధించడానికే ఓటు అడుగుతా అన్నారు, ఎంతవరకు నిషేధించారని మీరు అనుకుంటున్నారు? నిషేధించలేదు కానీ చేస్తాడు. ప్రస్తుతమే కాబట్టి అంత చేయలేడు కదా. ప్రతి ఒక్కటి చేయాలన్నా కూడా కోరు కదా. నెక్స్ట్ టైం వస్తే చేయగలుగుతాడు. అది మంచిది బ్రదర్. అది ప్రతి ఒక్కరికి పింఛను, చిన్న వాళ్ళు ముసలి ఉంటారు, వాళ్ళు రాలేరు కదా. రాలేరు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళ వల్ల డైరెక్ట్గా మనీ అనేది వాళ్ళ దగ్గరికి అందుతుంది. సార్ నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? కూటమి టీడీపీ. ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు? అభివృద్ధి కావాలంటే టీడీపీ రావాలి. ఇప్పుడు వైసీపీ పరిపాలన మీకు ఎలా అనిపించింది? 5 years చెత్తగా ఉంది, డెవలప్మెంట్ అనేది ఏం లేదు. ఓకే, ఉద్యోగ అవకాశాలు కానీ ఏమైనా ఏం లేవు, రోడ్స్ లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, ఖాళీ డబ్బులు ఇవ్వడము,
జనాలు చెడగొట్టడం తప్ప అంతకంటే ఇంక డెవలప్మెంట్ అంటే ఇంకేం లేదు. ఇప్పుడు గతంలో జగన్ గారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకుంటే కరెంట్ బిల్లు 500 వచ్చేది, కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూసుకుంటే 1500 నుంచి 2000 వస్తుందంట కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కంపల్సరీ ఇంకా రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఇంకా అదే చంద్రబాబు నాయుడు ఉంటే ఇప్పటిగా రేట్ పెరిగేదే కాదు, డెవలప్మెంట్ వచ్చేది, ఇంకా చాలా మందికి అవకాశాలు కూడా వచ్చేవి. మరి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నారు జగన్ గారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏమేరా జరిగింది అనుకుంటున్నారు? దాని మీదే కదా డబ్బులన్నీ వచ్చేవి జగన్కి. అది బంద్ చేస్తే ఇంకెక్కడ అవుతుంది? ఇలాంటివన్నీ అవ్వ కదా. అది కంపల్సరీ అది చేయడు. అది ఏదో అన్నాడు అంతే, మేనిఫెస్టోలో పెట్టాడు కానీ అది చేయలేదు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థని బానిసలాగా వాడుకొని ఆ తర్వాత వాళ్ళను 5000 ఇచ్చి వాడుకున్నారు కదా అంటున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వాళ్ళ పెట్టే కదా ఇప్పుడు అందరూ ఎవరికి ఓట్లు పడతాయా పడవా అని చెప్పి ముందు ఎంక్వైరీ చేసి ఆ ఉన్న ఓట్లు కూడా తీసేయడానికి చేసిన జగన్ పన్నాగం అది. ఓకే, అంటే ఇప్పుడు జగన్ గారు మళ్ళీ గెలిస్తే వాలంటరీ వ్యవస్థపై మొదటి సంతకం పెడతా అంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మెగా డిఎస్సీ పైన పెడతా అంటున్నారు కదా, సో దాని మీ మెగా డిఎస్సీ కావాలనుకుంటున్నారా? నాయుడు వస్తే కంపల్సరీ పెడతాడు, దానికి డబ్బులు కూడా శాలరీస్ కూడా ఇస్తాడు. ఓకే, సో ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధంపై మీ అభిప్రాయం ఏంటి? ఇంక లేదు, అదే అవ్వదు, అది జరగని పని. అదే గవర్నమెంట్ నడిచేదే దాని మీద. ఏదో జగన్ అలాగ అన్నాడు కానీ అది ఇప్పుడు అన్ని జగన్ బ్రాండ్లే అవన్నీ. ఆ మందు తాగిన కూడా చాలామంది ఆరోగ్యాలు పోతున్నాయి. ఏది కూడా ఒక ఒరిజినల్ బ్రాండ్ అంటూ కూడా ఏం లేదు. ఏదో ఆయనది ప్రీట్ ఏదో ఉందంట, ఆ కంపెనీ ద్వారానే అది చేస్తాడు. దాని ద్వారానే వీళ్ళందరికీ డబ్బులు చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు జగన్ గారికి రీసెంట్గా రాయి దాడి జరిగింది కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అది గులకరాయి, అది ఏదో వేయించుకోండి. ఇంతకుముందు కోడికత్తి ఏ టైపులో యాక్షన్ చేశాడు, ఇది కూడా సేమ్ అదే జరిగింది. రియల్గా అయితే కాదు అది. ఓకే, ఓవరాల్గా ఒక మాట నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నమస్తే అన్న, అందరికీ హాయ్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? మళ్ళీ డామ్ షూర్ అన్న, జగన్ అన్నే గెలుస్తారు, జగన్ అన్నని ఫామ్ చేస్తారు. సరే, ఎందుకు జగన్ గారు అనుకుంటున్నారు మీరు? అన్న మీరు కంపేర్ చేయండి, ప్రీవియస్ ప్రతిపక్షంలో ఎవరున్నారో వాళ్ళు 5 years అయితే పరిపాలించారు, అభివృద్ధిని మాట్లాడతారు. ఆయన ఏమి అభివృద్ధి చేశారు? కరోనాలో 2 years పోయింది. ఇంకా ఉన్న స్పాన్ ఆఫ్ 3 yearsలో ఆయన చెప్పిన హామీలని 90% కవర్ అయింది. అది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఇన్ని మంచి ఫెసిలిటీస్ ఇచ్చి మనం వదులుకొని ఈ వీళ్ళని చూసి కాపీ కొట్టే వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తామని మీరు అనుకుంటున్నారు? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు, రౌడీ రాజ్యం చేస్తున్నారు అంటే అంతకుముందు అప్పులు పాలు కాలేదా మన రాష్ట్రం? అప్పుడు రైడిజం కాలేదా? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి రియాక్షన్ అంటారు. వాళ్ళు యాక్షన్ ఇచ్చారు, మనం రియాక్షన్ ఇచ్చాం అంతే. కంప్లీట్ అవ్వలేదు, 2 years కరోనా పోయినా 3 years మరి ఎందుకు చేయాలి? 3 years అన్న కంప్లీట్ అయిన విషయం పక్కన పెడితే అట్లీస్ట్ 70% కన్నా కంప్లీట్ స్టేజ్కి వచ్చాం. ఇంకా నెక్స్ట్ ఇంకొక చిన్న ఛాన్స్ ఇస్తే నెక్స్ట్ కంప్లీట్ అవుతుందని గ్యారంటీ ఉందా? ఆ గ్యారంటీ మీరు ఇవ్వగలరా? 70% ఏమైంది? మీరు చెప్పినప్పుడు ఏదో చెప్పారు, అవన్నీ మ్యాక్సిమం అవ్వలేదు అనుకుంటున్నారా? రాజధాని గురించి మాట్లాడలేదు, మీరు పోలవరం అడిగారు, పోలవరం గురించి మాట్లాడుతున్నా. పోలవరం మ్యాక్సిమం 70% కంప్లీట్ అయింది. మినిమం 50% వేసుకున్నా కూడా ఇంకా కొంచెం టైం ఇస్తే ఖచ్చితంగా అయిపోతుందని మా ధీమా, మా నమ్మకం. అది నాడు నేడు కింద స్కూలింగ్ డెవలప్ అయ్యా అంటున్నారు కదా, సో నిజంగానే ఏమైనా జరిగింది అనుకుంటున్నారు? డెవలప్ కన్ఫామ్గా 100% మంచి క్వశ్చన్ అడిగారన్న, చాలా బాగా జరిగింది. ఈవెన్ దో ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చానన్న. ఫర్ ఎగ్జాంపుల్ 10 years బ్యాక్ కూడా అంత మంచి ఫెసిలిటీస్ లేవు, ఇప్పుడు అన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆడపిల్లలు బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అంత బాగున్నాయి హాస్పిటల్స్, స్కూల్స్ అంత బాగున్నాయి అన్న. సో హాస్టల్స్లో అకామిడేషన్స్ కానీ ఫుడ్ కానీ అవి ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? నా ఫ్రెండ్స్ ఉన్నారన్న, నా సబ్ జూనియర్స్ చాలామంది ఉన్నారు, హాస్టల్స్లో ఉన్నారు. వాళ్ళకి వసతి దీవెన రావడమే కాకుండా హాస్టల్ ఫుడ్ కూడా బాగుందని నాకు చెప్పడం జరిగింది. ఓకే, జాబ్ క్యాలెండర్ ఎందుకు రిలీజ్ చేయలేకపోయారంటారు అన్న? జాబ్ క్యాలెండర్ అంటే ఉన్న స్పాన్ ఆఫ్ టైం ఇచ్చిన నవరత్నాల స్కీమ్ని కంప్లీట్ చేయడానికి టైం సరిపోయింది. బికాస్ ఆఫ్ టైం అన్న, టైం లేకపోవడం వల్ల ఇలా జరిగింది. మనం ఇంకొక ఛాన్స్ ఇద్దాం, ఇంకొక చిన్న ఛాన్స్ ఇద్దాం, ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు జగన్ ఏమంటున్నారంటే రౌడీ రాజ్యం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే పాతాళంలోకి తొక్కేస్తాము అంటున్నారు కదా జగన్ గారిని. సో మీకు ఎలా అనిపిస్తుంది మరి? అన్న ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు మర్యాద ఇచ్చి మాట్లాడదాం, ఆయన పెద్ద హీరోనే, ఆయనకున్న మంచి అభిమానే. ఎంతసేపు తొక్కేయాలని చూస్తున్నాడే కానీ అయ్యా మేము వస్తే ఇది చేస్తాం, ఇది మంచి చేస్తాము అని ఎవడైనా ఒక్కడని చెప్తున్నాడా అన్న? చెప్పట్లేదు. అదంతా పెద్ద ఎమ్మెల్యేగా సీట్ గెలమని చెప్పండి అన్న, ఏదైనా మంచి చేస్తానని చెప్పండి, నమ్మకం వచ్చేట్టు క్రియేట్ చేయమని చెప్పిన. ఇక్కడ ఆల్రెడీ నమ్మకం క్రియేట్ అయింది, ఇంకా నువ్వు చెప్తే ఎవడేస్తాడు? నాకు కావాల్సిన నమ్మకం క్రియేట్ చేయి, అది లేనప్పుడు మేము మాత్రం ఏం చేయలేం.
సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే జగన్ గారే చిప్పకూడు జైలు అది ఏదో కోడ్ చెప్తున్నారు కదా జైలు అది ఉంటది కదా 6093 అది నెంబర్ చెప్తున్నారు అదే ఇంకా నీ నెంబర్ అంటున్నారు జైల్లోనే చిప్పకూడు అంటున్నారు జగన్ గారిని మీ బాధ మీ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అన్నా? ఇదంతా జస్ట్ వాళ్ళ వైపు ఓట్లు తిప్పుకోవడానికి ఏదో ఒక రూమర్ క్రియేట్ చేయాలి, తప్పదు. అంత పెద్ద సీఎం ఇంత పెద్ద రాష్ట్రాన్ని పరిపాలించి ఆయన పోయి అక్కడ జైల్లో ఉంటానంటే ఎవరి చెవులు పూలు పెట్టాలని చూస్తున్నాడన్నా. మినిమం కామన్ సెన్స్ ఉండాలి. సరే మొన్న చంద్రబాబు గారు పోయారు, ఏం విత్ ఇన్ 30 days వచ్చేలేదా? మళ్ళీ బెయిల్ మీద వెళ్తారు, సరే మళ్ళీ పోతారంటారా? మా అన్నగారిని పోమని చెప్తారు, మళ్ళీ వస్తారు. అదంతా ఊరికే ఊడాలి మాటలన్నా, ఎందుకు చెప్పండి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజారిటీతో గెలుస్తా అంటున్నారు పిఠాపురంలో. సో వంగ గీత మీద గెలిచే ఛాన్స్ ఉందనుకుంటున్నారా? అంత పోయినసారి గెలిచారన్న ఆయన ఉన్న చోట. ఆయనకి ఎన్ని సీట్లు వచ్చాయని పోయినసారి? సరే మహా అంటే దాన్ని మల్టిప్లై చేసుకున్నా కూడా ఎన్ని వస్తాయన్న? ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక్కటే వాళ్ళ థాట్ అన్న, మన జగన్ని దింపాలని చూస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. ఎంత ముగ్గురు కాదు, ఇంకా 30 మంది కూడా రండి, సింహం సింగిల్ గానే వస్తుంది, గెలుస్తుంది. జై జగన్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వస్తారు మరి జగన్ 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 కంపల్సరీ జగనే వస్తాడు అన్న. ఎందుకు జగన్ ఎందుకు వస్తాడు మరి? జగన్ అంటే అమ్మ ఒడి ఇస్తుండు, పెన్షన్ ఇస్తుండు, ఇంకా మళ్ళా బియ్యము అవన్నీ ఫ్రీ ఇస్తుండు, స్కూల్లో మా పిల్లలకు అన్నం పెడుతుండు. జగనే రావాలా, జగనే వస్తాడు అన్న. అన్న చాలా మంచి ఇంటింటికి వచ్చి మరీ పింఛన్ ఇస్తారన్న. మద్యం అంటే అది అంటే లోపల చెప్పలేము. అది చాలా పెడుతున్నా, చాలా డబ్బులు అయితే పెడుతుంది జగన్ అన్న. మాకు జగన్ అన్ననే కావాలా. జగన్ జగన్ కి 175 వస్తాయా అన్న? 175 కాదు, 170 కంపల్సరీ వస్తాయి అన్న. గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు జగన్ అనుకుంటున్నా అన్న, ఎందుకంటే స్కీమ్లు పెట్టేసిండు, అమ్మ ఒడి అది స్కీమ్లు మంచిగా పెట్టేసిండు, అదొకటి ఉన్నది. చంద్రబాబు వస్తే మంచిగా అవుతుంది. కాకపోతే అమరావతి విషయంలో జరిగింది కాదన్న ఒక మిస్టేక్. అమరావతి డెవలప్మెంట్ అంటే క్యాపిటల్ సిటీ పెట్టడానికి రీజన్ పెట్టినప్పుడు అందులో ఉండే క్యాబినెట్ మినిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అక్కడ ప్లేస్ ఉన్నాయని తెలిసింది కదా గవర్నమెంట్ అప్పుడు. దానివల్ల అది హోల్లో పెట్టేసారు. ఇప్పుడు క్యాపిటల్ సిటీ లేనిది ఇండియాలో ఉన్న మొత్తం స్టేట్లకు క్యాపిటల్ సిటీ ఉంది, ఒక ఏపీకి ఒకటి లేదు. ఏదనేది ఇప్పటివరకు మంచిగానే ఉంది అన్న, కాకపోతే కొంచెం నెగిటివిటీ ఉంది అన్న. రోడ్ల వ్యవస్థ కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా అనిపించాయి? రోడ్స్ అయితే ఉన్నాయి అన్న, ప్రాబ్లం అయితే రోడ్స్ ఉంది. ఇక హెల్త్ వైజ్ గా ఎడ్యుకేషన్ వైజ్ అయితే మంచిగా ఉంది అన్న. జగన్ గారు ఈసారి 175 కొడతామంటున్నారు కదా, ఏ ధీమతో అనొచ్చు అనుకుంటారు మీరు? సీట్లు అయితే తగ్గుతాయి అన్న, 175 అయితే కాదు, సీట్లు అయితే తగ్గుతాయి. ఎందుకంటే ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి ఉండేది అన్న, బీజేపీ కూడా ఉంది కాబట్టి అది అందరూ దాంట్లో సీట్లు పెరుగుతాయి, దీనికి తగ్గుతాయి అన్న, అంతే. ఓకే. సో ఇప్పుడు ఓవరాల్ ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? జగనే అన్న. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? టీడీపీ అంటే బాగుంటుంది అనుకుంటున్నానండి. ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు మీరు? గతంలో హైదరాబాద్ చూసినప్పుడు హైదరాబాద్ కూడా డెవలప్ చేశాడు చంద్రబాబు నాయుడు. అలా చూస్తే ఇండస్ట్రీ కొంచెం ఫామ్ అయితే సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంకా వేరే ఇతర కంపెనీస్ వస్తాయి, ఐటీ కంపెనీస్ సెక్టర్ మెయిన్ ఐటీ కదా. ఓకే. ఇప్పుడు జగన్ గారి 5 years పరిపాలన మీకు ఎలా అనిపించిందనే? జగన్ పరిపాలన ఇక తెలిసింది అందరికీ. ఇక జగన్ అంటే మొత్తం ఒక స్పీచ్ ఇచ్చేది తప్ప చేసేదేం లేదు. ఆల్రెడీ 5 years జనాలు చూశారనమాట. ఇక జనాలే నిర్ణయించుకోవాలి నెక్స్ట్ సీఎం అయిందనేది. ఓకే. సో ఇప్పుడు జగన్ గారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఎలక్షన్లోకి వచ్చి ఒకటి అడుగుతా అన్నారు కదా, మరి ఏ మేర సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగింది అనుకుంటారు మీరు ఆంధ్రప్రదేశ్లో? జగనే ఒక మద్యం సప్లై చేస్తున్నాడు. జగనే మళ్ళీ ప్రత్యేకంగా మన విజయవాడ ఏటో ఫ్యాక్టరీలు పెట్టుకున్నాడు. ఇక జగన్ ఇంకా మద్యం ఇంకా ఏమంటారు మద్యం తీసేస్తా అని చెప్పి ఎవరు చెప్పారు? ఓకే. సో గ్లోబల్ సమ్మిట్ నుంచి 13 లక్షల కోట్లు తీసుకొచ్చాము అంటున్నారు జగన్ గారు, మరి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయా? మరి ఏ మేర డెవలప్ జరిగింది అనుకుంటున్నారు వస్తే? గ్లోబల్ ఇండస్ట్రీ నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు ఇండస్ట్రీని తేవాలి కదా. జగన్ తేకుండా మాటలు చెప్తే కాదు కదా సీఎం అన్నాక. ఇప్పుడు బానిసల్లాగా వాలంటరీ వ్యవస్థను బానిసల్లాగా వాడుకుని 5,000 ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని 10,000 ఇచ్చి ఆదుకుంటా అని చెప్తున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటనే? జగన్ ఒక స్కీమ్, ఆయన ఏంటంటే వాలంటరీ వ్యవస్థని పెట్టాం అని చెప్పి ఇంటింటికి బియ్యం ఇస్తాము అన్ని వాలంటరీ వ్యవస్థని పెట్టాడు, కరెక్టే కాదంటలేరు.
ముసలి వాళ్ళకి ఆప్యాయతగా నిలుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి 5,000 ఇచ్చేసి వాళ్ళని ఈయన వాడుకోవాలంటే ఇప్పుడు బయటకు వెళ్తే 20,000 వస్తున్నాయి మినిమం. కాంబినేషన్స్ చూస్తే ఒక పర్సన్కి 20,000 వస్తున్నాయి. 5,000 ఏం సరిపోతుంది ఈ రోజుల వ్యవస్థ. ఒక నూనె ప్యాకెట్ కొనాలంటే యావరేజ్గా 250 రూపాయలు పెరిగింది. 5,000 అంటే బయటికి వెళ్ళి 5,000 సరుకులు రావట్లేదు ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు 10,000 ఇస్తున్నా అంటున్నారు కదా, మీకు ఎలా అనిపించింది మరి? చంద్రబాబు ఇస్తా ఓకే, పరిపాలన ఇప్పుడు చెప్తున్నా కదా, ఐటీ సెక్టర్ అనేది తెస్తే నార్మల్గా ఐటీ కొంచెం డెవలప్ అవుతుంది. స్కీమ్లు కూడా ఆయన ఇస్తాడు. పరిపాలన గతంలో హైదరాబాద్ చూసుకున్నప్పుడు హైదరాబాద్ కూడా డెవలప్ చేశాడు కాబట్టి అతను డెవలప్ చేయగలుగుతాడు. ఓకే. ఇప్పుడు జగన్ గారు మళ్ళీ గెలిస్తే వాలంటీర్ వ్యవస్థపై మొదటి సంతకం పెడతా అంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మెగా డిఎస్సీ పైన పెడతా అంటారు. మరి మెగా డిఎస్సీ కావాలా, మీకు వాలంటీర్ వ్యవస్థ కావాలనుకుంటున్నారా? మెగా డిఎస్సీ అయితే డిఎస్సీ ముఖ్యం కదా, చదువు ముఖ్యం కదా. ఇప్పుడు చదువు ఉంటేనే కదా ఎంప్లాయీస్ అనేది ముంగడికి వచ్చేది. ఐటీ సెక్టర్ కానీ ఇంకా వ్యవస్థలు ఇంకా ముంగటికి వెళ్ళేది, పౌరులు కూడా ముంగటికి వెళ్ళేది. ఇప్పుడు డిఎస్సి లేకపోతే విద్యార్థులు తయారు కారు కదా. రోడ్స్ ఏపీ రోడ్స్ చూశారు ఒకసారి. నేను గతంలో ఒక 3 ఇయర్స్ కాదు, ఒక 3 months బ్యాక్ వెళ్ళొచ్చాను రాజమండ్రి వెళ్తే ఒక స్విఫ్ట్ కార్ వేసుకొని బయటికి వెళ్తుంటే ఆ గోతులు చూస్తుంటే అసలు బీభత్సం గోతులు. ఆ రోడ్లు వ్యవస్థ బాగాలేదు, ఆ రోడ్లు వేయలేదు. కనీసం ఆ రోడ్లు వేసైనా తాగమనండి. సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి కాలంలో రోడ్ వేశారు, పరిపాలన 5 years చేశారు. అంటే ఆ 5 yearsలో రోడ్ వేసింది, ఈరోజు 5 yearsకి ఆ రోడ్డు డెవలప్మెంట్ ఖరాబ్ అయిన రోడ్లు అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి క్వాలిటీతో వేశారనుకుంటున్నారు మీరు? రోడ్డు ఒక రోడ్ సర్వీసు మినిమం 10 years సర్వీస్ ఇవ్వాలి. 10 years సర్వీస్ ఇవ్వని రోడ్ వేసిన నాయకుడు నీకు ఎలాంటి నాయకుడు అనుకోవచ్చు? ఇక నాయకుడు ఎలాంటి నాయకుడు అంటే ఏమంటారు, బర్రెల లాంటి కాపరి ఉంటాడు అండి, అలాంటి నాయకుడు. ఓవరాల్ ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం అంటే చంద్రబాబు నాయుడు. ఎందుకు కూటమి అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ అదే రెండు ఏది అసలుకి లేదు. ప్లస్ నిరుద్యోగులకి ఏం చేసిందేమీ లేదు. సో ఇప్పుడు జగన్ గారు పరిపాలన చూసుకుంటే కరెంట్ బిల్లు 1,500 నుంచి 2,000 వచ్చేది, కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే 500 వచ్చేది. సో మీకు ఎలా అనిపించింది? అందుకనే ముందు రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ రావాలి, కూటమి పార్టీ రావాలి, అది పైన మోడీ రావాలి. ఓకే. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఎలక్షన్లోకి చోటు అడుగుతున్నారు. మరి ఏమైనా సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగింది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో? మద్యపాన నిషేధం జరగలేదు కానీ ఇంకా ఎక్కువైపోయింది, కల్తీ మద్యం అయిపోయింది అంత ఏపీ మొత్తం. ఇప్పుడు బాబు గారు పెట్టారు కదా సూపర్ 6 పథకాలు, సో మీకు ఎలా అనిపించాయి? నాకైతే నచ్చాయి పథకాలు. అవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయా? మ్యాక్సిమం అవ్వచ్చు 90%. ఓకే. ఏదైనా విజన్ వేరు, అంతే, అది యంగ్ బ్లడ్ వేరు. ఓకే. సో ఇప్పుడు జగన్ గారు మళ్ళీ గెలిస్తే వాలంటీర్ వ్యవస్థపై మొదటి సంతకం పెడతా అంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారికి గెలిస్తే మరి మెగా డిఎస్సీపై మొదటి సంతకం పెడతా అంటారు. మీకు మెగా డిఎస్సీ కావాలా, మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ కావాలనుకుంటున్నారు మీరు? డిఎస్సీ కావాలి. ఓకే. గ్లోబల్ సమ్మిట్ నుంచి 13 లక్షల కోట్లు తీసుకొచ్చామన్నారుగా, నిజంగానే ఆంధ్ర రాష్ట్రానికి 13 లక్షల కోట్లు వచ్చాయనుకుంటున్నారా మీరు? అప్పు అయితే ఉంది 7 lakhs, 7 లక్షల కోట్లు. ఓకే బ్రో. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అదే జగన్మోహన్ రెడ్డి గారి మధ్య తేడా అంటే ఏం చెప్తారు మీరు? ఎక్స్పీరియన్స్, యంగ్ బ్లడ్. ఓకే, అంతే. రీసెంట్గా జగన్ గారిని రాయితో కొట్టారు కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు కూడా కొట్టారు కదా, అది చూపించలేదే హైలైట్గా? రాయితో కొట్టారా? చంద్రబాబు నాయుడు కూడా కొట్టారు. ఇంతకుముందు కోడికత్తి కేసు అది ఇది అన్నారు, మరి ఇది కూడా అలాగే అనుకోవచ్చు. సో ఓవరాల్గా ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు బ్రో? సిబిఎన్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.